నోహవు వాడ ఏ దేశంలో ఎక్కడ అసలు విషయం అని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇదంతాను జెరూసలేం చుట్టూను ఇరాక్ జెరూసలేం టర్కీ దేశం అనే ఉంటుంది. టర్కీ దేశంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ప్రాంతం పైని అంటే దేశానికి అన్నిటికన్నా ఎత్తైన పర్వతాలు జెరూసలేమే. అక్కడ టర్కీ దేశం పైని ఆ ఒక్క కొండ పైని అక్కడే ఓడ ఎందుకు ఆగింది? అక్కడే దేవుడు వర్షం అంతా ఆపిన తర్వాత వాడిని అక్కడ ఎందుకు ఉంచాడు? అసలు విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కారణం ఏంటంటే భూమికి ఎత్తైన ప్రదేశం అది. దేవుడు ఆదామవ్వ పుట్టింది అక్కడే. అబ్రహం గారు పుట్టిన ఏరియా అదే, ఆ ప్రాంతంలోనే. మరి అక్కడే ఇవన్నీ ఆదామ అవ్వ అబ్రహం గారు అక్కడ మొత్తం ఆ ప్రాంతంలోనే. అయితే ఇక్కడ బైబిల్లోని ఎక్కడ రాయబడింది ఈ ఓడ గురించి ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయంలోనే. మరి 7వ అధ్యాయం అంటే ఆ బైబిల్ స్టార్ట్ అవ్వని ఆదామవ్వ వాళ్ళ పిల్లలు వాళ్ళ మానవులు వాళ్ళ కుటుంబాలు కొన్ని విషయాలు కొద్దిగా అక్కడి నుంచి చెప్పుకుందాం. ఆదామ అవ్వ వాళ్ళ కొడుకులు కయ్యాను ఏబోలు. మరి కయ్యాను ఏబోల్ని చంపేశాడు. మరి ఈ కయ్యానుకి బదులు ఏబోలుకి మంచివాడు, ఏబోలు దేవునికి భయభక్తులు ఉండేవాడు. కయ్యాను మాత్రం చంపేశాడు. మరి ఈయన దేశదిమ్మరి అయ్యాడు. దేవుడు శపించాడు. ఎందుకంటే ఈయన చంపాడు కనుక తమ్ముడిని. ఆ రక్తం మరబెట్టిన దేవునికి తెలియదు, దేవునికి తెలుసు. శిక్ష వేశాడు. ఆ చనిపోయినాడికి ఏం లేదు, కానీ బ్రతుకున్నాడికి ఎంత శిక్ష ఉందో తెలియదు. ఈ రోజు దుర్మార్గులు ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు బ్రతుకుతారయ్యా, మంచి వాళ్ళు చచ్చిపోతారని చాలా మంది అంటారు. అవును, మంచి వాళ్ళకే సావు ఉపయోగం వస్తుంది. అసలు ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం జైల్లో ఉన్నట్టు లెక్క. దీనికి తిండి కావాలి, దీనికి ఎక్కడ మంచి మాట్లాడినా ఎవడు ఒప్పుకోడు. అలాగే నీతి మాట్లాడిన ఎవరు లేదు. అన్నీ మంచివాడికి కష్టమే, చెడ్డవాడికి కష్టమే. అసలు నీతిమంతుడికి అనేకమైన శోధనలు ఈ భూమి మీద. యేసుప్రభువుకు కూడా అంతే. జనరల్గా లోకంలో సత్యరీచింది వీళ్ళందరూ కూడా అలాగే కొద్ది నీతిగా ఉన్నారు, అందరికీ కష్టమే. అయితే ఇక్కడ విషయం పక్కన పెడతాం. ఇక్కడ మానవ శరీరంతో ఉండడం గొప్పని చాలా మంది అనుకుంటారు. పాత కొండకి బిజ్జలు పడుతుంది, రిపేర్ చేసిన ఓడుతున్నట్టు శరీరం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని యేసుప్రభువే చెప్పేశాడు. అది పక్కన పెడదాం. అయితే ఈ ఓడ గురించి కొన్ని చెప్తాను నేను. నోహావు గారు ఇక్కడ నోహావు గురించి మనం చెప్పాలనుకుంటాం కదా. ఆదికాండం 7వ అధ్యాయమే. మరి ఆదికాండం నుంచి మనం చూసుకుంటే ఆ ఒక సేతు ఎవరో తెలుసండి? ఏబేలు కయ్యానికి. అది ఏబేలుకి బదులుగా సేతుని దేవుడిని ఇచ్చాడు. ఎవరికి? ఆదమవ్వకి. ఆ సేతు వంశంలోనే వాళ్ళ మనవడు ముతో మనవడు అలాగే వచ్చిస్తే ఆనూకు, సేతు వంశంలోనే. ఈ ఆనూకు తండ్రి పేరు హెరాబు, ఆయన కొడుకు పేరు సరే. ఆనూకు తండ్రి 960 సంవత్సరాలు బతికాడు. ఆయనే హెరోదు. అయితే ఆయన కుమారుడు ఆనూకే కదా. ఆనూకు కుమారుడు ఇంకో మనవడు ఆనూకు కొడుకు. ఆయన 970 సంవత్సరాలు. మీరు ఆదికాండం 7వ అధ్యాయం చదివి తెలుస్తుంది. ఆయన పేరు వేరే గుర్తులేదు. ఆయన కొడుకు. అయితే ఈ ఆనూకు ఎవరు? అసలు ఈయన గురు గొప్ప వింత. ఆనూకుకి ఈ నోహావు ఎవరు? నోహావు ఓడ తయారు చేసినాడు. ఆనూకు సరైన దేవునితో నడుస్తూ 960 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడుస్తూ శరీరంతోనే దేవునితో పరలోకం వెళ్ళిపోయిన వాడు ఆయన కనబడలేదట ఎవరికొను. ఆనూకు దేవునితో వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ ఆనూకు. మరి ఈ నోహావు ఎవరో? చాలా నీతిమంతుడు, చాలా పద్ధతిగాను కుటుంబాలు నడుపుతూ ఆయన 360 సంవత్సరాల వరకు తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన చిన్న వయసులోనే. అయితే అప్పటికే చిన్న వయసు లెక్క. సరే, ఈ ఆనూకు దేవునితో పాటు నడిచిపోయాడు. అందుకే ఆయన భూమి మీద లేకపోయాడు. అందులో బైబిల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఆనూకు మనవడికి ఆనూకు మనవడే ఈ ఒక అదే లైను ఈ నోహావు. వాళ్ళ వంశంలో నోహావు
దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తప్పు చేయరు. చాలా నీతిగా నడుస్తారు. నీతిగా జీవిస్తారు అనమాట వాళ్ళు. వాళ్ళు ఏ తప్పు చేయరు. మరి అదే నోహావు గారు ఆ ఒక ప్రాంతంలో, ఆ ఒక దేశంలోన ప్రతి ఒక్కడు కూడా తప్పు చేసి ఉన్నాడు. అయితే ఈ నోహావు గారిని దేవుడు నీతిని చూసి దేవుడు మెచ్చుకున్నాడు. ఈ నోహావు దేవునితో నడవడం, పిల్లలు కనడం, ఈయనకి ఎన్నో కష్టాలున్నా దేవునితో అటాచ్ చేయి ఉన్నారు ఈయన. ఈ నోహావు గారు చాలా మందిని దేవుళ్ళు నడిపించడానికి, నడవడానికి కూడాను సిద్ధం చేశారు. కానీ ఎవరు వినలేదు. ఒక్కడు వినలేదు. ఈ భూలోకం మీద మొత్తం బలత్కారంతో నిండి ఉన్నది. ఇదంతా నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. అది అలాగా. అవును, ఈ నోహావు ఖురాన్లో కూడా ఉన్నది. ఇదే స్టోరీ. ఇక్కడ యెహోవా అందరూ వాళ్ళు అల్లా అంటారు. అసలు దేవుడు ఉన్నవాడు, అనువాడు అని. అల్లా అనేది మొదటి నుంచి ఉన్నది. ఈ తర్వాత యెహోవా అని దేవునికి కూడా పేరు మార్చారు ఈ మనుషులు. కానీ అదే కదా దేవుని పేరట్టు కూడా ఎన్నో గ్రంథాలు. ముస్లిమ్స్, క్రైస్తవులు అన్నదమ్ములు, వాళ్ళ ఖురాన్ ఉన్నది. వీళ్ళకి బైబిల్లోనే కొత్త నిబంధన నమ్ముతారు, కొంతమంది పాత నిబంధన నమ్మరు. దేవునికి పేరు మారిసి దేవునికి దూరం అయిపోయినప్పుడు మానవుడే. దేవుడికి ఏమయ్యాడు వీళ్ళ మానవుడు? దూరం అయిపోయాడు. మరి మానవుడు ఎన్ని కష్టాలు పడిపోతున్నాడు? చాలా కష్టపడిపోతాడు. ఎందుకంటే దేవునికి పేరు పెట్టేస్తున్నాడు. దేవుడు మానవుడికి పేరు పెడితే ఈడు ఒప్పుకోవట్లేదు. దేవునికి యెహోవా అని ఎన్నెన్నో, ఒకే దేవుడు ఎన్ని వేలు కోట్ల దేవుళ్ళు వచ్చేసినాయి. తర్వాత ఐగుప్తుల దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి అదే జరిగింది. మోసే గారు కూడా సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు తెచ్చేసి ఈయన పేరు ఉన్నవాడు, అనువాడు అని చెప్పన్నాడు దేవుడే. ఆయన యెహోవా అని చెప్పలేదు. ఐగుప్తుల దేశంలో ఆ మామగారు మందమేపుడు పొదల్లెళ్ళి వచ్చి దేవుడు నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పు, ప్రజలకు ఎల్లో అని చెప్పి ఎన్నో అద్భుతములు చేయి, ఎల్లు హారోను పంపిస్తున్నాను అన్నాడు. ఇదన్నీ ఎవరికి అర్థం కాదు. అలాగే ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ జనాలు సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ కూడా నీళ్ళు విగ్రహారాధన తెచ్చేసి ఇచ్చేసారు. ఖురాన్ ప్రకారంగా అక్కడ ఆరోన్ గారే ఈ బొమ్మను చేసి జనాలు ఇలాగ పాడైపోయారు, ఇలా జరిగిందని ఖురాన్ చెప్తుంది. బైబిల్లోనే ఆరోన్ గారు కాదు, ఇది వేరే జరిగిందని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఆరోన్ గారు కూడాను అక్కడ మోసే గారు వచ్చేసరికి ఇక్కడ బలత్కారంతో మళ్ళీ నిండి ఉన్నది భూమి మీద. పాపం అక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మోసే కాలంలో కొన్ని బిట్లు చెప్తాను. అంటే అక్కడ ఆరోన్ ఉన్నాడా? మంచిగా చెప్తాను. మంచి చెప్తే వీళ్ళు ఎందుకు కలిగైపోతారు? ఖురాన్ ప్రకారంగా ఆరోన్ గారు కూడాను బొమ్మలు మార్చారు. మళ్ళీ ఆయన 10 ఆజ్ఞలు తెచ్చేసరికి వీళ్ళందరూ ఇలాగ అయిపోవడం వల్ల ఆజ్ఞలు ఎత్తిసాడు. అవన్నీ పాడైన తర్వాత మళ్ళీ 40 దినములు ప్రార్థన చేసి, ఇది అందరికీ తెలిసిందే. కనాను కూడా శారలప్పారు. అంటే ఖురాన్లో ఉన్నది కూడా కొన్ని కరెక్ట్. అందరూ శ్రీ వైష్ణవులు అయితే ఇక్కడ రైలు బొట్ట ఏమైందని సామెత ఉంది. అందరూ మాంసాలు ఏమి తినరంట. అక్కడ ఎవరో మాంసం పెట్టారంట రైలు బొట్ట, కానీ మాయమైపోయాయంట. అంటే తిన్నోలే తిన్నట్టు నట్టేస్తారు చాలామంది. అందరూ బుద్ధిమంతులు తిన్నట్టు ఏం జరుగుతాయి? మోసే గారు అన్ని కష్టాలు ఎందుకు పడిపోతారు? పక్కన పెడతాం. అదొక ప్యాకేజ్ సైడ్. అయితే ఇప్పుడు నోహావు గారు భూమి మీద చూసుకుంటే నీతిమంతుడిగా కనపడతారు దేవుడికి. ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టు బైబిల్లో యోహాను సువార్తలో చెప్తున్నట్టే ఉన్నది. ఇక్కడ ఎవరు లేరంట దేవుడి దృష్టిలో. ఈ నోహావు గారే ఇక్కడ నీతిమంతుడు. నోహావుకి 3 కొడుకులు, హాము, ఈ పేర్లో 3 పేర్లు ఉన్నాయి. 3 కొడుకులు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని ఆ వాడిని ఎక్కించి అన్నీ 7 జంతువులు పవిత్రమైనవి, 7 ఆడవి 7 మగవి. పవిత్రం కానివి 7 ఆడవి మగవి. అలాగే కొన్ని జంతువులు 2 ఆడవి మగవి. ఇలాగ ఒక జంతువులు బట్టి అందులో పెట్టి కర్రలు నింపి అన్ని నింపి ఏ కర్రతో చేయమన్నాడు, ఏ దిశలోకి బయలుదేరమన్నాడు, ఏ కొండ మీద ఉండాలి, అంత వాస్తు ప్రకారంగా ఉంది అది. అందుకే వాడ కడుతుంటే అందరూ ఎటకారం చేశారు. ఏది ముసలాడు వాడతా చేస్తాడు, పాపం వచ్చిందట, అందరు జనాలు వానగిరిపోతారు. ఇప్పుడు ఎలా కొనుక్కుంటారు? అలాగే వాడ కట్టాడు, ఆ పాపరుస్తున్న అందరూ మునిగిపోతారట, ఈయనే బతికిపోతాడు అని ఎటకారం చేశారు. ఆయన ఏది పట్టింపు చేసుకోలేదు, అవమానాలు పొందాడు. నీతిమంతుడికి అనేకమైన శోధనలు. ఆయన వాడ తయారు చేసి అన్ని చేసి అన్ని జంతువులు ఎక్కించేసి ఆయన పిల్లలు 3 కొడుకులు వాళ్ళు ఎక్కించి వాళ్ళు వెళ్ళారు. అయితే ఈ భూమంతా నిండి 40 రోజులు 7 రోజులు అన్నీ ఎక్కించి సర్దుబాటు చేశారు. వారం రోజులు
అయితే 40 రోజులు ఈ భూమి మీద పగల రాత్రులను వర్షం. అప్పుడు పావురాన్ని పంపించి బయట ఆరింది లేదు చూడండి, అది ఆరిందని చెప్పిన తర్వాత ఒక్కొక్క జంతువులన్నీను ఆడుతూ పాడుతూ దిగాయి అన్నీ కూడా. అక్కడ నోహా గారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం దిగారు. మరి ఎవరిని నోహా పిల్లలు పెళ్లి చేసుకున్నారు? ముగ్గురు ఒక కొడుకులే, కోడలంటలే. అక్కడ విషయం ఆలోచించండి. ఇది దేవుని సృష్టిలో ఆదామవ్వకు పుట్టిన అందరూ కాపురాలు చేసుకుని జనాలు అయ్యారు. మరి వీళ్ళేమన్నా మానవ భూమి మీద వెరువులు లేరు కదా, నోహా వాళ్ళ వంశమే, ఇంకా వేరే వంశం లేదు కదా అది. కాబట్టి అప్పుడు వరసలు గట ఏమి, అందుకే ముస్లింస్లో అన్నపిల్లలు చేసుకోవడం ఉంటుంది. మరి అన్నపిల్లల్ని చేసుకుంటారు అని మనం ఎటకారంగా అనుకుంటాం. మనం హిందువుల్లో అక్క పిల్లల్ని చేసుకుంటాం. అక్క అమ్మకు పుట్టింది కాదా? మరి అన్న అమ్మకు పుట్టినోడు కాదా? ఒక చెట్టు నుంచి 2 జడ్డలే, అన్ని జడ్డలే మన ప్రేమ. అయితే ఇక్కడ ఆదిలోన వరసలు లేవు. మరి పిల్లులు నక్కలు జంతువులు ఎన్నెన్నో ఉన్నాయి, ఇట్లా మాటలు వరసలు ఉందా? లేదు. మరి మనిషికి కూడా మొదట్లోన వస్త్రాలు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, తోలు దట్టి కట్టుకుని అందరూ అదే జీవించాలి. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లోన ఆడ లేదు, మగ లేదు, వరసే తెలియదు, వాళ్ళకి భాషే తెలియదు. ఒక అర్థం అక్కడ పడితే చూసిది ఆహాహా అని ఏదో అనుకుని భయపడిపోతారు ఆఫ్రికా ఏరియాలో ఈ రోజుల్లో కూడా. అంటే తెలియని అప్పుడు ఆది మానవులు కూడా అలాగే ఉండేవాళ్ళు, జంతువులు కొట్టుకుని బతికేవారు. సరే పక్కన పెడదాం. ఇక్కడ నోహావు గారి జీవితం ఒక ఫ్యామిలీ రక్షింపబడ్డది. వీళ్ళందరూ ఎటకారం చేసిన వాళ్ళందరూ వాడ వచ్చేసరికి వీళ్ళందరూ ఎక్కుదమని వస్తారు. ఎక్కువ పదరా వాడ తయారు చేసి వర్షం వచ్చేస్తుందని. ఇప్పుడు తీయబడదు, డోర్లు వేయబడిందని దేవుడు చెప్పినట్టుగా మూసాడు ఆయన. బాబు తలుపు తీయి అని. తీయనైనా, నేను తీయను బాబు, ముందు చెప్పాను కదా. తీయ బాబు అన్నాడు. నువ్వు ఎటకారం చేసావు కదా, ఆ దేవుడు చెత్తడితో వాడు గెట్టాడ్రా, మనకెందుకురా అని ఎర్రగా చుట్టకాల్చుకుని వెళ్ళా కదరా, పోరా అని ఇస్తాడు. పోరా అని. అలాగే వీళ్ళందరినీ ఎటకారం చేసిన తాగుడులో ఉన్న వాళ్ళందరూ మీరు ఎలాంటి ఎంజాయ్ చేయండి అని తీశాడు. వాడిని బయలుదేరిసింది నీటి మీద నుంచి పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఒక కొండ మీదకి హిరాకు ఆ పక్కని అక్కడ ఇటలీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కొండ పైకి వాడ వచ్చింది. అక్కడ టర్కీ దేశం కొండపైన వాడ అది నిలబడ్డది. అప్పుడు జనాలను దిగి అక్కడి నుంచి అభివృద్ధి మళ్ళీ. అందుకే ఇప్పుడు జెరూసలేం వెళ్తారు, అంతా మక్క ఏటి అన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచే మొత్తం భూమికి ఎత్తైన ప్రదేశాలు, మంచి ప్రదేశాలు అక్కడే దేవుడు సృష్టింపబడింది. కాబట్టి ఇది వీళ్ళందరూ మునిగిపోయి చనిపోయారు. అప్పుడు నోహా ఒక కుటుంబం హ్యాపీగా దిగారు. అన్ని జంతువులు కూడా సంతోషం. జంతువులు కానీ హీనంగా ఈ పాపం చేసిన సచ్చారు సముద్రంలో, ఆ నీటిలో మునిగిపోయింది. అసలు తీయమన్నా తీయలేదు. అది పాపం ముంచినప్పుడు ఈ భూమి మీద పాపార్థులు కూడా ఒక రోజున గుండు కొట్టుకుని ఏడుస్తారు. అది నిజం. అలాగే అప్పుడు కూడా మునిగి సచ్చారు అంతే వాళ్ళు.